హైదరాబాద్లోని సిటీ శివార్లో ప్రమాదం, మరోవైపు విశాఖ పట్టణంలో ప్రమాదం. ప్రాంతాలు వేరైనా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదాలు మాత్రం ఒకటే. దీనికి నిదర్శనం మనకి సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగినటువంటి ఎయిర్ డ్రైవర్ పేలడం వల్ల దాదాపు 10ల సంఖ్యలో కూడా మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ కూడా కొన్ని మృతదేహాలు ఇంకా కూడా దొరకనటువంటి పరిస్థితి. సో నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పారిశ్రామిక వాడల్లో సో అక్కడ కార్మికుల భద్రత ఎలా ఉంది, సో ఈ ప్రతి సంవత్సరం ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి మెంబర్స్ కానీ లేదంటే ఇండస్ట్రియల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు ఏమైనా రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారా, అసలు ఒక పరిశ్రమకు ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలు ఏంటి, కార్మికులకు ఎట్లాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు, సో ఇట్లాంటి విషయాలన్నీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రైట్, నగరంలోని సిటీ శివారు ప్రాంతం సూరారం, జీడిమెట్ల ఈ ఏరియాలో ఉన్నాం. ఇక మొత్తం మనకు చూడొచ్చు పూర్తిగా కూడా ఈ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఎందుకంటే మనకి ఈ పాషమైలారంలో జరిగినటువంటి ఏదైతే ప్రమాదం జరిగిందో ఎయిర్ డ్రైవర్ పేరడం వల్ల అక్కడ కార్మికులు కూడా పూర్తిగా దాదాపు 100 మీటర్ల దూరం కూడా ఎగిరి పడడంతో చాలామంది మృత్యువాత పడ్డారు. కొంతమంది ఇంకా అందులో నుంచి బయటికి కూడా తీయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సరైన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లనే అట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు రివ్యూలు చేయాలి. సో లోపల కూడా ఎట్లాంటి టెంపరేచర్ ఉంది, సో ఈ కంపెనీ నడిపేటప్పుడు ముందుగా ఏదైతే ఈ ఎంప్లాయీస్ లోపలికి వచ్చే సమయం నుంచి వారు వెళ్ళేదాకా వారిపైన కూడా కొంత నిఘా ఉంచాలి. సో భద్రతా చర్యలు కూడా పాటించాలి. సో ఇక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఇండస్ట్రియల్ ఏరియాకు ఒక ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ ఇందులో ఆ వాహనం రావడానికి కొంత పెద్ద ప్లేస్ ఉండాలి. కానీ ఇక్కడ పాషమైలారంలో జరిగినటువంటి ఏరియాలో చిన్న ఇరుకిరుకు గలీలు ఉండడం వల్ల అక్కడ అంబులెన్సులు కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆ ఫైర్ ఇంజన్లు వెళ్ళలేకనే కొంత ప్రమాదం ఇంకా దాటి పెరిగింది. అక్కడ ఫైర్ను కొంత తొందర అదుపు చేయలేక కూడా పోయామంటూ చెప్తున్నారు. ఇక్కడ 15 ఇయర్స్గా పనిచేస్తున్నాము. సేఫ్టీ అనేది చూసుకొని ఇతరులు వాళ్ళు ఏదైనా ఫైటింగ్ బాక్స్ కానీ సంబంధించిన సేఫ్టీ రియాక్టర్ దగ్గర సేఫ్టీగా చూసుకుంటే బాగుంటుంది. ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా తన పని ఏంటో తను చూసుకుంటే బాగుంటుంది. అక్కడ ఉండి ఇది మన మెయింటెనెన్స్ ఇది కదా అని అలా సేఫ్టీగా వదిలేస్తే మాత్రం ఇవే ప్రాబ్లమ్స్ కంపల్సరీ జరుగుతుంటాయి. ఏ వర్కర్ అయినా ఏ ఎంప్లాయ్ అయినా ప్రతి ఒక్కరు ఇది నాది అనుకుని పని చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఏ ఇష్యూస్ ఎక్కడ జరగవు. నిర్లక్ష్యం అనేది అనడానికి లేదు. అక్కడ ప్రొడక్షన్లో ఏ కెమికల్ ఏది యూజ్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి ప్రెషర్ బిల్డప్ అయి ఉంటుంది. అంతేగాని ఏ ఎంప్లాయీ కూడా దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడు. కానీ అది హఠాత్తుగా జరిగి ఉంటుంది అంతే. ఎయిర్ ఫిల్టర్ కానీ ఏదైనా చూసుకొని పెట్టుకొని ఫైర్ కానీ సేఫ్టీకి సంబంధించిన అన్ని చూసుకుంటే జాగ్రత్తలు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది నా ఆలోచన. మీరు ఎంతమంది రియలీ వస్తుంటారు? ఇక్కడ దాదాపు ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి? ఎక్కువ బయట రాష్ట్రాల నుంచి వస్తారా? బయట నుంచే ఎక్కువ జనాలు ఇక్కడే ఉండము. ఇక్కడ లోకల్ అనే వాళ్ళు తక్కువ. ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కర్నూలు, కడప ఈ ఏరియాల నుంచి ఎక్కువ వచ్చాం మేము. ఇక్కడ మేము పనిచేసే వాళ్ళు కూడా ఆదోని, ఇక్కడ నుంచి మదనపల్లి, ఇక్కడ నుంచి ఏరియా నుంచి వచ్చి పనిచేసే వాళ్ళం. మీకు ఎట్లుంటుంది రోజు సంవత్సరంగా ఒకసారి మీటింగ్లు జరుగుతాయా? సేఫ్టీ ప్రికాషన్ అవేర్నెస్ సేఫ్టీ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం చేసే వరకు సేఫ్టీ లేకపోతే మనం చేయలేము కదా. సేఫ్టీకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాడు మా సార్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా ఎండి సార్ అనేవాడు, అతను కూడా మమ్మల్ని కేర్గా చూసుకుంటాడు. ఏది బిల్డప్ లేకపోయినా ఆన్ ద స్పాట్లో ఏదైనా కావాలనే తెచ్చిస్తాడు. అన్ని సేఫ్టీ పరంగా కంపెనీ అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ మేము బాగానే 15 ఇయర్స్గా ఇక్కడే కంటిన్యూ చేస్తున్నామంటే దానికి సేఫ్టీ ప్లస్ ఎండి మమ్మల్ని మంచిగా చూసుకోవడము, ఏది లేకపోయినా అందుబాటులో ఒక పిల్లోనిలా ఒక తండ్రిలాగా చూసి మమ్మల్ని బాగా ఉద్ధరిస్తున్నారు. పాషమైలారంలో జరిగినటువంటి ఏదైతే ఆ ఫ్యాక్టరీలో సిగాచి ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘటనలో చాలామంది మృత్యువాత పడ్డారు. సో దీనికి సంబంధించి కూడా జీడిమెట్లలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కెమికల్స్తో పాటు రకరకాలైనటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి, అసలు లోపలికి వెళ్ళే కార్మికుల యొక్క భద్రత ఏంటి, సో ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి అయినా ఉన్న మీటింగ్లు ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాజమాన్యం నిర్వహిస్తున్నారు. సో ఇట్లాంటి విషయాలు మనతో పాటు జీడిమెట్ల అసోసియేషన్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు సాయి కిషోర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఎట్లా ఈ సిగాచి ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదంలో చాలామంది మృత్యువాత పడ్డారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు. సో ఈ ఇండస్ట్రియల్ జీడిమెట్ల ఏరియాలో
సో ఎట్లా ఉంటాయి అంటే ప్రికాషన్స్ కానీ ఇక్కడ యాజమాన్యం మీటింగ్లు కానీ ఈ లోపలికి వచ్చేటువంటి వర్కర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమైనా అంటే ఫైర్ జరిగినప్పుడు కానీ సో ఇట్లాంటివి జరుపుతారా? సో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్లాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉంటాయి? ముందు ఏదైతే మన పాశమేళంలో చనిపోయిన కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. వాళ్ళందరినీ భగవంతుడు చాలా అన్యాయం చేశారు. అది మేనేజ్మెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక్కడ కూడా వాళ్ళు ఎన్విరాన్మెంట్ డే అని ఎవ్రీ జూన్లో కొన్ని వారం రోజులు ప్రోగ్రామ్ అంటారు. ఆ ఎప్రాన్లు టోపీలు పెడతారు, తర్వాత అంత ఇదిగా చేయట్లేదు. మేము మొన్న జూన్ 5th నాడు ఎన్విరాన్మెంట్ డే చేసినప్పుడు కూడా పీసీబీ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మీరు మాకు కావాలంటే మా హెచ్ఆర్డీ సెంటర్ ఉంది, వాడుకోండి. దాంట్లో మీరు మీటింగ్లు పెట్టుకుంటే మేము వాళ్ళ ఇండివిజువల్ కంపెనీలకు కూడా చెప్పాము, సార్ మీకు కావాలంటే కన్సెషన్ రేట్లో ఇస్తాము మా రెంటు, మీరు వచ్చి ఇక్కడ పెట్టుకుంటే మాకు ఉపయోగం ఉంటుంది, మన వెల్ఫేర్కి కూడా ఉపయోగం ఉంటుంది. మీరు మా మెంబర్సే కాబట్టి మెంబర్ కన్సెషన్ కూడా ఇస్తాము. మన వర్కర్ సేఫ్టీ చూడాలి ముందు, మనము కాదు, మనము పైన కూర్చున్న వాళ్ళము వర్కర్ల సేఫ్టీ చూసుకుంటా వాళ్ళని మనం అన్ని రకాల కాపాడుకుంటూ ఉండాలంటే మనకి బీహార్, ఉత్తరాఖండ్ అక్కడి నుంచి వచ్చి ఇటు ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ మన అందరి ఇక్కడ మేజర్ 80% వాళ్ళే ఉంటారు. తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళ కుటుంబాల సేఫ్టీ కూడా చూడాలి అని మేము చెప్తూ ఉంటాము. పీసీబీ వాళ్ళు కూడా చెప్పాము, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం పాడవుతుందండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మీరు వాళ్ళు నైట్ పెట్రోలింగ్ చేస్తామంటారు, మాకైతే వచ్చినప్పుడు రిపోర్ట్ చేయమని చెప్పాము. ఇక్కడ ఇంతవరకు అయితే మాకేం రిపోర్ట్స్ రావట్లేదు. మేము పీసీబీ వాళ్ళని నేను ఎవరైతే కెమికల్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసేదంటే మనం వర్కర్ సేఫ్టీ చూసుకుంటా ఎన్విరాన్మెంట్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండాలని మేము. ఈ జీడిమెట్ల ఏరియాలో ఏదైనా ఫైర్ జరిగినప్పుడు కానీ లోపల ఏమైనా ప్రమాదం, బాయిలర్ పేర్లు కానీ రియాక్టర్ పేలితే అక్కడికి ఫైర్ ఇంజన్ కానీ అంబులెన్స్ కానీ పోయేటువంటి ఆస్కారం ఉందా, లేదంటే ఇరుకిరుకుగా ఉన్నాయి ఈ ఏరియాలో ఫ్యాక్టరీస్? చాలా కంపెనీలు వాళ్ళు ఇష్టం వచ్చిన ముందు బిల్డింగ్ పర్మిషన్లు ఐలాబ్ రూల్స్ ప్రకారం తీసుకుంటారండి. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తారు. మొన్న 2-3 సార్లు ఇన్సిడెంట్ అయినప్పుడు ఫైర్ ఇంజన్స్ కూడా వెళ్ళే దారి కూడా లేకుండా చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకే లాస్, అంటే ఇప్పుడు కంపెనీ లాస్ ఏంటంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది కదా, వాళ్ళు మళ్ళీ తేరుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు అవన్నీ ఆలోచన పెట్టి మనము సేఫ్టీ అనేది అదే ముందు మనం చెప్పేది. ఆ బాయిలర్స్ కానీ రియాక్టర్స్ కానీ ఎవ్రీ 6 monthsకి టెస్ట్ చేస్తా, ఆ పైప్ లైన్ చెక్ చేసుకుంటుంటప్పుడు రియాక్టర్ కన్నా అక్కడ పైప్ లైన్లో స్టక్ అయినట్టు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ పైప్ లైన్లోనే అబ్స్ట్రక్షన్ ఉండి రియాక్టర్ రివర్స్ కొట్టి రియాక్టర్స్ ఫెయిల్ని అని మాకు ఇన్ఫర్మేషన్. అట్లాంటివి జరగకుండా ఎవ్రీ 3 monthsకో 6 monthsకో క్లీన్ చేసుకుంటే జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు మంచి ప్రికాషన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ప్రతి సంవత్సరం ఇన్స్పెక్షన్ ఉంటుంది ఏ కంపెనీకైనా సరే, అది పర్ఫెక్ట్ జరిగితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇంతమంది చనిపోయే వాళ్ళు గారు, వాళ్ళు చనిపోయినా వాళ్ళతో పాటు కంపెనీ కూడా నష్టమే. ఇప్పుడు మనకు ఆ ప్రొడక్షన్ ఎక్కడైతే వెళ్తుందో ఆ ప్రొడక్షన్ వల్ల కూడా చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. జరగకుండా ఉంటే బాగుండేది. పైన టోపీ కానీ మన గ్లౌజెస్ కానీ అన్నీ ఆ జాబ్ చేసే ముందు ఆ మిషనరీ పర్ఫెక్ట్ ఉందా లేదా, వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని అడిగి చూస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. మేనేజ్మెంట్ ఎంత ప్రాబ్లమో అక్కడున్న స్టాఫ్ది కానీ ఆ వర్కర్స్ కానీ అందరిది కూడా ప్రాబ్లం ఉంటుంది. అందరూ పర్ఫెక్ట్గా చూసుకుంటే ఈ ప్రాబ్లం అసలు వచ్చేది కాదు. ఇక్కడ 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కంపెనీ ప్రకారంగా అయితే సేఫ్టీ బాగానే ఉంది. ఇక్కడ రోడ్లు కూడా బాగా పెద్దగా ఉన్నాయి. ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా తొందరగా ఫైర్ ఇంజన్ కానీ అంబులెన్స్ కానీ ఏమైనా రావడానికి కొంచెం తొందరగా వస్తారు ఎమర్జెన్సీగా. నేను ఇక్కడ 7 years అవుతుంది. ఇక్కడ మొత్తం 13-15 మంది వస్తారు. రోడ్ అటెండెన్స్ వస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. ఈ ఏరియాలో ఇక్కడ ఏం జరగలేదు. మొత్తం సేఫ్టీ ప్రకారంగా మంచిగా చూసుకొని మంచిగా ఉండాలి. అక్కడ కూడా మంచిగా ఉండికేసి పెద్ద మీటింగ్లు. ఓకే, చేస్తాడు. చెక్ చేస్తాడన్న. మామూలు పొద్దున సాయంత్రం వస్తాడు, డైలీ వచ్చి చెక్ చేసుకొని పోతాడు. ఎవరైనా షూలు వేసుకోలేకపోయినా, హెల్మెట్ పెట్టలేకపోయినా కొంచెం తిడతాడు. అప్పటికి అబ్జర్వ్ చేయాలి, మంచిగా నిద్ర లేకుండా మంచిగా మేలుకొని ఉండడము చూసుకోవాలన్న. కెమికల్ ఫ్యాన్లో అంటే కొంచెం డేంజర్ కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి. సేఫ్టీ బెల్ట్లు అన్నీ వాడుకొని మంచిగా ఉండాలి. ఫ్లోరా పాలిమర్ ఇండస్ట్రీస్లో మేము వర్క్ చేస్తున్నాము. నేను అరౌండ్ 20 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా. బట్ కానీ మేము ఏంటంటే ఇక్కడ మా దగ్గర సేఫ్టీ పరంగా దిగిన ఎక్సలెంట్గా ఉంటుంది. మాకు రోడ్స్ వెడల్పు కానీ ప్లస్ మాకు లోపలికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన కానీ లోపల ఫైర్ ఇంజన్ రావడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఎటువంటి 2-3 ఫైర్ ఇంజన్స్ రావాలని కూడా మా దగ్గర రోడ్ వెడల్పు కానీ గేట్స్ కానీ షట్టర్స్ కానీ చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది.
మేము ఏంటంటే మేము చేసే వర్క్ అలా కెమికల్ రిలేటెడ్, అన్ని కెమికల్ కంపెనీలకు మేము చేసే వర్క్ అలా కెమికల్ రిలేటెడ్ వర్క్స్. ఇప్పుడు మా దగ్గర సెంట్రిఫ్యూజెస్, ట్యాంక్స్ అని అల్లర్ కోటెడ్ ట్యాంక్స్ ఇవల్ల వర్క్ నడుస్తున్నది. ఇప్పుడు ఏంటంటే మన ఆల్రెడీ పాసిమల్లారంలో మనకు సిగాచి క్లోరో కెమికల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఏంటంటే సేఫ్టీ ప్రెజారిటీ కరెక్ట్ లేదు. అక్కడ సేఫ్టీ ప్రెజారిటీ ఉంటే కినా ఇంత ఇష్యూ జరిగేది కాదు. బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళవి చాలా ఏరియాలో చిన్న చిన్న రోడ్స్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ ఫైర్ ఇంజన్ రావడానికి కూడా చాలా కన్వెంట్ లేదు మనకు. అదేవిధంగా అక్కడ యూనిట్లో కూడా ఎగ్జిట్స్ బాగుండాలి. వాళ్ళు ఏంటంటే ఎంట్రీస్ 1-2 ఉంటాయి కానీ ఎగ్జిట్లో అందరు కలిపి ఒకటే ఎగ్జిట్లో రావాల్సి వస్తుంది. అవి ఏంటంటే ఫార్ములేషన్లో ఏంటంటే చిన్న చిన్న డోర్స్ ఉంటాయి, దాంట్లో లోపలికి వెళ్ళాలని కానీ ఒకరే 1 by 1 వెళ్ళాల్సిందే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎయిర్ లాక్ సిస్టమ్ డోర్స్ ఉంటాయి అవి ఫార్మాలో. మనకు ఏంటంటే అవి థంబ్ ఇంప్రెషన్ సిస్టమ్ ఉంటాయి అవి కూడా. సో వాళ్ళ అవి కాకుండా అవుట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఆ టైప్ పెట్టుకున్నా కానీ అవుట్ సైడ్ వెళ్ళడానికి ఎగ్జిట్లు కొంచెం ఫ్రీగా ఉండాలి. పెద్ద పెద్దవి ఎగ్జిట్ పెట్టుకొని స్టెప్స్ రావడానికి, స్టెప్స్ దగ్గర కూడా మన జరిగింది అక్కడ సేమ్ అదే ప్రాబ్లమే. అక్కడ వాళ్ళు రావాలంటే ఎక్కడైనా కానీ ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్. అదే వాళ్ళకు స్టెప్స్ కన్వెంట్గా ఉండింటిగినా అంత మందికి చనిపోయేవారు కాదు, అంత డేంజర్ జరిగేది కూడా కాదు. మేము ఆ ఫ్యాక్టరీ కూడా మేము ఒక అదే ఫ్యాక్టరీ కాదండి, ప్రతి కెమికల్ యూనిట్లకు మేము వెండరం. మొత్తానికైతే ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పనిచేసిన వారు కూడా మనతో కార్మికులు కూడా సిగాచి ఫ్యాక్టరీలోనే వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువగా 90% ఇండస్ట్రీస్కి కెమికల్కి వీరు వెండర్గా ఉంటున్నారు. సో ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. ఎందుకంటే అందులో ఏదైనా రియాక్టర్ పేలుడు కానీ మరే ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కానీ ఏ ప్రమాదం జరిగినా కూడా ఒక ఫైర్ ఇంజన్ కానీ అంబులెన్స్ కానీ వచ్చేటట్టు ఉండాలి. చాలా ఇరుకురుకు ఏరియా పాషమైలారం అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ సూరారం, జీడిమెట్ల ఈ ఏరియాలో కూడా కొన్ని ఏరియాలో ఇరుకురుగా ఉన్నాయి కానీ ప్రజెంట్ ఇక్కడ ఏరియాలో మాత్రం చాలా ఈ ఫ్యాక్టరీ కొంత పెద్దగా ఉన్నా కూడా దీని చుట్టుపక్కల కూడా వాహనాలు తిరిగేలా, ఫైర్ కానీ అంబులెన్స్లు తిరిగేలా ఏర్పాటు చేసుకున్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు కూడా ఉదయం ఎంట్రీ అయినప్పటి నుంచి అటెండెన్స్ ఉంటుంది. మళ్ళీ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎవరు ఏం వర్క్ చేసినా దానిపైన శ్రద్ధ పెట్టి చేయాలి. ఏ కొంత అనుమానం వచ్చినా కూడా ఇక్కడ ఎమర్జెన్సీ అలారం అనేది ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్ నొక్కితే అందరూ అలర్ట్ అయిపోయి వెంబడే బయటకు వచ్చేస్తారు. సో ఇట్లాంటివి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా కార్మికులు చెబుతున్నారు. ఇది జర్నలిస్ట్ శ్రీకాంత్తో అనిల్, V6 న్యూస్, ఇండస్ట్రియల్ ఏరియా నుండి.